నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత అరుదైన పవర్ఫుల్ ఖగోళ కలయిక గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, వైశాఖ అమావాస్య, శనివారం మరియు శని జయంతి ఈ మూడు ఒకే రోజు రావడం. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఈ అద్భుతమైన కలయిక మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలదు, మన కర్మల ప్రక్షాళన ఎలా జరుగుతుంది అన్నది చాలా లోతుగా వివరంగా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అసలు విషయమేమిటంటే, శనివారం, వైశాఖ అమావాస్య ఇంకా శని జయంతి ఒకేసారి రావడమనేది సాధారణ విషయం అస్సలు కాదు. పురాణాల ప్రకారం ఇది కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ప్రకృతి మనకిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం. మన జాతకంలో ఉండే దోషాలు, అరిష్టాలు పోగొట్టుకోవడానికి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. పైగా కర్మ మరియు న్యాయం పట్ల మానవాళికి ఉండే ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే సమయమిది. అంటే ఇది క్యాలెండర్లో జస్ట్ ఇంకో సాధారణ రోజు కాదు, మన కర్మల భారాన్ని దించుకోవడానికి దొరికిన ఒక దివ్యమైన మార్గమన్నమాట. మొదటిగా ధర్మవర్మ శాంతి అన్వేషణ, పూర్వీకుల ఆత్మశాంతి అనే ఒక ఆసక్తికరమైన నేపథ్యాన్ని చూద్దాం. ధర్మవర్మ అనే ఒక సద్గుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు తరతరాలుగా తన వంశంలో వస్తున్న అశాంతిని ఎలా పోగొట్టాడో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ధర్మపురి గ్రామంలో ఉండే ధర్మవర్మ తన పూర్వీకుల అశాంతిని దూరం చేయడానికి ఒక మహర్షి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆ మహర్షి ఈ పర్వదినం ప్రాముఖ్యతను వివరిస్తూ దీన్ని సత్తువాయి అమావాస్య అని కూడా పిలుస్తారని చెబుతారు. ఈ రోజున ముఖ్యంగా సత్తు అంటే పిండిని దానం చేయడం, అలాగే రావిచెట్టును భక్తిగా పూజించడం ద్వారా ఎంతటి లోతైన ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందో ఆయన వివరించారు. ఒక సాధారణ అమావాస్యను ఎంత పవిత్రమైన సాధనగా మార్చుకోవచ్చో ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తోంది. అయితే ధర్మవర్మ కేవలం ప్రార్థనలు చేసి ఊరుకోలేదు. ఆయనొక క్రమపద్ధతిలో కొన్ని పనులు చేశారు. అవేంటంటే, మొదటిది పవిత్రమైన నదిలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించడం. రెండవది పితృదేవతలను తలచుకుంటూ తర్పణాలు వదలడం. ఇక మూడవది అత్యంత కీలకమైనది, అన్నదానం, జలదానం, ఇంకా సాయంత్రం వేళ దీపదానం చేయడం. చూశారా, కేవలం మాటల్లో కాకుండా తరతరాల అశాంతిని తొలగించడానికి ఎలాంటి ఆచరణ అవసరమో ఈ 3 స్టెప్స్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. మనం చేసే ప్రతీ పనికి, దానికి దక్కే ఫలితానికి మధ్య ఒక బలమైన కనెక్షన్ ఉంటుంది. ఉదాహరణకు, సాయంత్రం వేళలో దీపదానం చేస్తే అకాల మరణభయం పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఈ వ్రత నియమాలను పూర్తిగా ఆచరించడం ద్వారా ధర్మవర్మ తన పూర్వీకులకు శాంతిని చేకూర్చడమే కాకుండా సాక్షాత్తు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవుల అనుగ్రహంతో సకల సంపదలు పొందాడు. దైవకార్యాలకు, దైవమిచ్చే ఆశీస్సులకు మధ్య ఉన్న లింక్ ఎంత డైరెక్ట్గా ఉందో కదా. ఇప్పుడు మరో కథలోకి వెళ్దాం. అదే న్యాయపురిపై చీకటి. స్వార్థంలో కూరుకున్న నగరం. ఒకప్పుడు ధర్మానికి మారుపేరుగా నిలిచిన ఒక నగరం స్వార్థమనే చీకటి కమ్ముకోవడం వల్ల ఎలా పతనమైందో ఈ విభాగం చెబుతుంది. ఒక్కసారి ఊహించండి, ఒకప్పటి న్యాయపురి ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఎటు చూసినా న్యాయం, నిస్వార్థం, సుభిక్షం. కాని తరువాత ఏమైంది? స్వార్థం పెరిగిపోయి అన్యాయం రాజ్యమేలి కరువు కాటకాలతో నగరం అంధకారంలో కూరుకుపోయింది. అక్కడి రాజుకూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. ఆ నగరం మొత్తం తమ కర్మల భారాన్ని మోయాల్సొచ్చింది. ధర్మాన్ని పక్కనబెడితే ఒక గొప్ప సమాజం కూడా ఎంత వేగంగా పతనమవుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరిగ్గా ఇలాంటి చీకటి పరిస్థితుల్లోనే ఒక అతిపెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, అసలు అన్యాయం రాజ్యమేలుతున్నప్పుడు ధర్మంగా బతికేవాళ్లు ఎందుకు కష్టపడాలి? న్యాయపురిలో ఉండే విక్రమాదిత్యుడు అనే ఒక యువకుడు అడిగిన ప్రశ్న కూడా ఇదే. ఎంతో నిజాయితీపరుడైన ఆ యువకుడు తీవ్రమైన పేదరికం, ఇంట్లో అనారోగ్యాలు, సోదరి పెళ్లి ఆగిపోవటం, ఇలా ఎన్నో కష్టాలతో ఆ చీకటి ఆకాశం వైపు చూసి భగవంతుణ్ణి సూటిగా అడిగాడు. దైవం అసలు న్యాయాన్ని మరిచిందా అని తీవ్రంగా ఆవేదన చెందాడు. తర్వాతి విభాగం శనిదేవుని ఆగమనం, కర్మల న్యాయమూర్తి రాక. సరిగ్గా ఆ వైశాఖ అమావాస్య చీకటి రాత్రి న్యాయపురిలో ఒక అద్భుతం జరిగింది. ఆ దట్టమైన అంధకారం చీల్చుకుంటూ ఒక ప్రకాశవంతమైన నల్లని రథంపై సాక్షాత్తు శనిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో శనిదేవుడు చాలా పవర్ఫుల్ మాటొకటి చెప్పాడు. నేను కర్మలకు వాహకుణ్ణి, కాని న్యాయానికి ప్రతినిధిని. అద్భుతమైన సందేశం కదా. అంటే శనిదేవుడంటే కేవలం శిక్షలు వేసేవాడు కాదు, ఆయన నిష్పక్షపాతంగా న్యాయాన్ని అమలు చేసే ఒక అల్టిమేట్ జడ్జ్.
న్యాయపురిలో ప్రజలు ఎప్పుడైతే తమ కర్మలను మరిచి స్వార్థంతో ప్రవర్తించడం మొదలుపెట్టారో అప్పుడే వారికి కష్టాలు మొదలయ్యాయని విక్రమాదిత్యుడికి శనిదేవుడు చాలా స్పష్టంగా వివరించాడు. సమాజం తనను తాను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే గుర్తుచేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమొకటుంది. కష్టాలు అంటే అవి కేవలం మన గత కర్మల శిక్షలు మాత్రమే కాదు. అవి మనలోని నిస్వార్థాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని పరీక్షించడానికి దైవం వేసే చిన్న చిన్న పరీక్షలు. నేను ఏ తప్పు చెయ్యలేదు కదా, నాకెందుకీ కష్టాలు అని విక్రమాదిత్యం అడిగినప్పుడు శనిదేవుడు చిరునవ్వుతో ఇచ్చిన సమాధానం ఇది. ఒక్కసారి ఆలోచిస్తే ఇది మన కష్టాలను, మన జీవిత పోరాటాలను చూసే దృక్పథాన్నే పూర్తిగా మార్చేస్తుంది కదూ. ఇక తరువాతి విభాగం కర్మ యొక్క నిజమైన అర్థం, నగరం మేల్కొలుపు మరియు శుద్ధి. ఇక్కడే అసలైన మార్పు మొదలైంది. చాలామందిలో ఒక బలమైన అపోహ ఉంటుంది. శనిదేవుడంటే చాలా క్రూరుడు, ఎప్పుడూ శిక్షిస్తాడు, ఆయనంటే భయపడాలి అని. కాని నిజమేంటంటే ఆయన మన కర్మలను శుద్ధిచేసి ధర్మాన్ని తిరిగి నిలబెట్టే ఒక కాస్మిక్ జడ్జ్. ఇది నిరూపిస్తూ శనిదేవుడు తన దండం నుండి ఒక నల్లని, ప్రకాశవంతమైన కిరణాన్ని న్యాయపురి గుండెల్లోకి ప్రసరింపజేశాడు. ఆ కిరణం తాకిన మరుక్షణమే ప్రజలందరూ తమ తప్పులను తెలుసుకోగలిగారు, పశ్చాత్తాపపడ్డారు. శనిదేవుని దయ ఎంత గొప్పదో చెప్పడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఆశ్చర్యమేమిటంటే ఈ మార్పు ఓవర్నైట్లో జరిగిపోయింది. రాత్రిపూట ఆ జ్ఞానకిరణం నగరాన్ని తాకితే తెల్లవారేసరికి ప్రజల్లో ఊహించని మార్పు వచ్చేసింది. అందరూ తమ స్వార్థాన్ని పక్కనపెట్టి ఒకరికొకరు సాయం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక మన విక్రమాదిత్యుడి జీవితంలోకొస్తే ఆయన కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి ఒక అద్భుతమైన అవకాశం లభించింది. ఆ అవకాశంతో నగరానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చాడు. అంటే సామూహికంగా కర్మలను సరిచేసుకుంటే ఫలితాలెంత పాజిటివ్గా ఉంటాయో చూడండి. ఇక చివరి విభాగానికి వద్దాం. పూజా విధానాలు మరియు ఆశీస్సులు, దైవానుగ్రహాన్ని పొందే మార్గం. ఇన్ని విషయాలు తెలుసుకున్నాక దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చూడటం చాలా ముఖ్యం కదా. ఈ ప్రత్యేకమైన వైశాఖ అమావాస్య అలాగే శని జయంతి రోజున ముఖ్యంగా చేయాల్సిన పని ఒకటుంది. రావి చెట్టును పూజించి దాని వేర్లకు నీరు సమర్పించడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఇలా చేస్తే కేవలం ఒక దేవుడి ఆశీస్సులే కాదు, ఏకంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీనివల్ల మన గత కర్మలన్నీ ప్రక్షాళనవుతాయి, శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి దీనేదో భయంతో కాకుండా పూర్తి భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. ఇక ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న ఉంది. మన కర్మలను చూసి భయపడుతూనే బతుకుతామా, లేక వాటిని అంగీకరించి మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశంగా మార్చుకుంటామా? శనిదేవుడు కష్టాలు పెట్టేవాడు కాదు, మనల్ని దారిలో పెట్టి న్యాయం చేసేవాడు. కర్మ అంటే భయం కాదు, అది మనల్ని మనం సరిదిద్దుకునే మార్గం. ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా, స్పష్టంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. కర్మని అర్థం చేసుకుందాం, నిస్వార్థంగా ధర్మాన్ని పాటిద్దాం. ఈ విశ్లేషణలో చివరిదాకా తోడుగా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.